అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్ మోహన్ రెడ్డి గారు, దాడుల సంస్కృతి ఎప్పుడు ఆగానంటారంటే ఎప్పుడు ఆగాను దాడుల సంస్కృతి? లక్ష్మీనాథ్ గారు, మీరు మమ్మల్ని పిలుస్తున్నారు, మేము మా పార్టీ తరఫున మీతో పంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. సేమ్ టైంలో మా పార్టీని మేము ఎట్టు కాపాడుకుంటామో మీరు మాకు కావాల్సిన వ్యక్తుల్లో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. కానీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాను కదా, మీరు కొంచెం బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. బ్యాలెన్స్ కాకుండా ఇప్పుడు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి, అంబటి రాంబాబు గారి మీద దాడి, ఇక్కడ పోయి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో దాడి, దాంట్లో పోలిచ్చేట్లబ్బా మరి ఇంత దారుణం. ఒకటి. రెండోది, మీకు పూజలు తెలుసునో తెలియదో నాకు తెలియదు, నాకైతే తెలుసు. ప్రతి సంవత్సరం అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం, మా ఇంట్లో కూడా ఒకసారి వ్రతం చేస్తాం. వ్రతం చేసినప్పుడు పూజారిని పక్కలో పెట్టుకుంటాం. పూజారి ఏం చేస్తాడు, ముందు నవగ్రహాలకు పూజ చేస్తాడు. పూజ చేసినప్పుడు తీర్థం లాగా చేతుల్లో నీళ్లు పోస్తాడు, చేయి కడుక్కోమంటాడు. మీకు తెలిసినో లేదో, మీకు మీ ఛానల్ అన్ని ఏం చేస్తారంటే చేతిలో పోసినట్టు కింద పోస్తారు చూడు, దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్నిక పోసినాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గురించి మీకు ఎంత తెలిసినో ఏమో నాకు తెలియదు, కానీ మీ లీడర్ల గురించి కూడా మీకు ఎంత తెలిసినో ఏమో నాకు తెలియదు, కానీ నా లీడర్ గురించి నాకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారితో చిన్నప్పటి నుండి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి ఆయన. చిన్నప్పటి నుండి నేను ట్రావెల్ చేసిన వ్యక్తిని. ఆయన ఇప్పుడు ఆయన క్రిస్టియన్ మతాన్ని అభిమానిస్తాడు. ఏ మతాన్ని అభిమానించినా ఆ మతానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది, అక్కడ న్యాయం చేస్తాడు. సేమ్ టైంలో రాజకీయ నాయకుడిగా రాజకీయాలకు వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కాబట్టి ఆ అన్ని వర్గాల ప్రజలను మెప్పించాల్సినప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఆలోచించే వాళ్ళు ఎవరెవరు ఏ ఏ భక్తిలో ఉంటారో ఆ భక్తి అన్నిటినీ ఆయన అభిమానిస్తేనే ఆయన నాయకుడు అవుతాడు. కానీ ఒక యేసు ప్రభువును మాత్రమే నమ్మించి వెంకటేశ్వర స్వామిని, శ్రీరామచంద్రుని అవమానపరిచే ఆయన ఎట్లా లీడర్ అవుతాడు? అవన్నీ ఆయనలో లేవు. మీకు తెలిసినో లేదో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను గ్రంథాల చదివాను మా భార్యకి ఇచ్చినప్పుడు, ఆయన్ను కలవడానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఫోటో తీసుకొని పోయిన ఎండు విగ్రహం అది తీసుకొని పోతే పొరపాటున చాంబర్లో పోయినప్పుడు నా కాళ్ళల్లో చెప్పులు ఉన్నాయి. దేవుడి సాక్షిగా చెప్తాను, అబద్ధం చెప్పలే, నా కాళ్ళల్లో చెప్పులు ఉన్నాయి. అయితే మా విగ్రహం చూస్తానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వదిలి పక్కకు వచ్చి నిలబడినప్పుడు ఆయన చూసినప్పుడు ఇన్స్టెంట్ గా నేను ఫీల్ అయినప్పుడు అదే అంతటి లీడరు ఆయన చెప్పులు ఇచ్చే మనకు తెలిసి తెలియక మనకంటే ఆ జ్ఞానం లేదేమో మనం చెప్పులు వేసుకొని పోతున్నాం అనే విధంగా. ఇదంతా బాగుంది సార్, మీరు చెప్పిందంతా బాగుంది, నిజంగానే అదే అనుకుందాం. మరి తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన ఎలా వెళ్ళాలి? ఆయన క్రిస్టియానిటీ అని మీరే చెప్పారు. తిరుపతి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేసి వెళ్ళాలి మీరే చెప్పండి. ఏంటి చేయాలా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టుకోవాలి. మీకు ఆంధ్రప్రదేశ్ కాదా, నేను విదేశస్తుడా? వేరే దేశస్తులు క్రిస్టియన్ మతస్థులు అభిమానించే వాళ్ళైతే పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యక్తి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పుడు కొండకి నడిచిపోయినా. ముఖ్యమంత్రి అయితే ధర్మం పాటించడానికి ఏంటి సార్? ముఖ్యమంత్రి అయితే నేను బైబిల్ చదువుతాను, 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియన్ అని ఆయన చెప్పుకున్నప్పుడు, ఎస్ ముఖ్యమంత్రిగా అన్ని ఆయన గౌరవం ఉన్నప్పుడు అక్కడున్న ధర్మాన్ని కూడా కాపాడాలి, సంతకం చేసి వెళ్ళాలి లోపలికి. తప్పేంటి? మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను తగ్గించుకోవద్దు. ఈ తగ్గించుకునే కార్యక్రమాలు చేయబట్టే ఆ పార్టీలు పతన స్థాయికి దిగజారిపోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాల్సిన బాధ్యత నెంబర్ 1. అడగొద్దు అంటారు. ఇంకో విషయం చెప్పాలి, ఇంకో విషయం మా తల్లి దివంగత అయిన తర్వాత మా తల్లి ఇద్దరు 1 నెలలో దివంగతలైతే అక్కడ సమాధి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సి వస్తే, అంటే వారం తర్వాత సమాధి దగ్గరికి రావాల్సి వచ్చే పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె మండలము చక్రాపేట పోయే దారిలో ఉంది ఆ సమాధి. ఆడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2007లో, ఇప్పుడు కాదు, అక్కడ పోయిన తర్వాత నేను ముందే ఆయన రాకమునిపై నేనేం చేసిన అంటే చెప్పులు ఇడిచేసి ఆ పూలేసి నివాళులు అర్పించి పక్కకు వచ్చేసిన. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన వెంట నేను పోయిన తర్వాత నేను శ్రీకాంత్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆయన పిఏలు, అక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరం కలిసిపోయిన తర్వాత ఆయన పోయి నివాళులు చెప్పులు తీసేసి నివాళులు అర్పించినాక నన్ను పిలిచినాడు, నువ్వురా అని. అంటే తల్లి కదా, నువ్వు చూసుకున్న తర్వాత నువ్వు ఉండు అని. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఇంత ముందు చేసినా కదా, మళ్ళీ పొరపాటున నా కళ్ళలో చెప్పులున్నా అట్లే పోయినా. పోతే నా చెప్పుల కల్లా చూసి ఇన్సల్ట్ గా ఫీల్ అయినాడు ఆయన. ఏంది ఇతను అన్నట్టు ఫీల్ అయినాడు. నేను మానసికంగా భలే బాధపడుతున్నా ఇప్పటికి కూడా. అది చూస్తే ఎప్పుడున్న వీడియో ఆయన ఫేస్ చూసినప్పుడు నేను అనుకున్నప్పుడు చిచ్చి నేనే తప్పు చేస్తున్నా ఆయన దగ్గర ప్రతిసారి అన్నట్టు నేను ఫీల్ అయినా. అలాంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని ఈ దేశంలో ఉన్న పిచ్చి కుక్కలంతా పడి ఆయన మీద
ఆయన సనాతన ధర్మం మేము చేస్తాము, ఆయన పాటించడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? మరి ఇంత దరిద్రంగా మాట్లాడితే సరే సార్, మాట్లాడకుండా ఆయన కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపోతే సరిపోయేది కదా, బాగుండేది కదా. ముఖ్యమంత్రి అయితే మాత్రం అవునబ్బా, మీరు కావాల్సిన మీరు ఎంత చెప్తే ఆయన వచ్చి సంతకాలు పెట్టాలి. మేము పాదయాత్ర చేసినప్పుడు డైరెక్ట్ పోయినప్పుడు అడగలేదు డిక్లరేషన్, గాడుతులు కాచన్నారు. అప్పుడే గాడుతులు కాచని అడగచ్చు కదా, అప్పుడు ఎందుకు అడగలే? మరి ఇష్టం వచ్చినట్టు మనం ఏదో నిందలేయాలనుకుంటే కాదు కదా. ఆ రోజు పోయినప్పుడు మాట్లాడలే, ముఖ్యమంత్రి పోయినప్పుడు మాట్లాడలే, తర్వాత మళ్ళీ పోతానంటే అప్పుడు డిక్లరేషన్ పెట్టండి, లేకపోతే పోనీయమని. మీ చేతిలో అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు అడ్డుపడి, మీ ఇష్టం వచ్చినట్టు అవమానపరిచి, మీ ఇష్టం వచ్చినట్టు అవహేళన చేస్తే దేవుడు అందరికీ దేవుడేనబ్బా. ఆయనకు ఒకరికే కాదు, మనకు ఒకరికే కాదు, అందరికీ దేవుడే. కానీ ఒక్కొక్కరిని కొలుచుకుంటారు అంతే తప్ప కొలుచుకునేదంతా మందే అనుకోకూడదు. కాబట్టి ఆ విధంగా సో ఇప్పుడు దాడి జరిగిన తీరుని కాదు సార్, పార్టీ ఆఫీసుల మీద దాడి జరిగిన తీరు వేరు, జనసేన పార్టీ మీద జరిగిన తీరు వేరు. కానీ దాడి అయితే జరిగింది కదా. ఈ దాడుల సంస్కృతి ఏంటంటే మీరేమో దాన్ని దీన్ని కలుపుతారా అంటారు. కలిపేది లేదు, ఏదైనా దాడే కదా, కాదంటారా? ఇప్పుడు మీరు 15 నిమిషాలు ఇస్తున్నారు కదా, ఒకరికి మాట్లాడతాం, తప్పేముంది? మనం చెప్పిన దానికి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు జనసేన ఆఫీసు మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఈ పార్టీకి వాళ్ళే ఐడెంటిఫై చేయాలా, ఎందుకంటే అధికారం వాళ్ళకు ఉంది. అక్కడ రాజధాని హెడ్ క్వార్టర్ లో ఆ డీజీపీ ఆఫీస్ పక్కలో ఉన్నారు కాబట్టి దాన్ని పట్టుకొని ఇప్పటికి ఎప్పుడో నిర్ధారణ చేయాలి. మరి నిర్ధారణ చేయలేదంటే వీళ్ళ మతలం ఏముందో మాకు తెలియదు, ఎవరెవరి ఆలోచన ఏముందో తెలియదు. ఇప్పుడు వీళ్ళలాగా ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో దిగి వస్తుంటే పాదయాత్ర ముగించుకొని వాయిదా ఉందని హైదరాబాద్ పోవాలని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మేము కూడా ఉన్నాం. ఆ రోజు అక్కడ ఎవడో వచ్చి దాడి చేసి, ఎవడో అంటే వాడు కోడికత్తి సీన్ అనే క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి గాజువాక ఎమ్మెల్యే టికెట్, నవ్వద్దు, సీరియస్ నేను చెప్తాను, తమాష కాదు. గాజువాక ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి క్యాంటీన్ లో అతను క్యాంటీన్ పెట్టుకున్నాడు. ఆ క్యాంటీన్ లో పనిచేసినటువంటి వ్యక్తి అతను ముసుకెళ్తున్నాడా లేదా ఇంకోటి అనేది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తేల్చాల్సింది. సరే, అతను వచ్చి దాడి చేస్తే ఆ దాడి చేసినప్పుడు కళ్ళ ముందర అందరూ చూసినారు. ఇక్కడ గాయమైంది, బ్లడ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాడిని కొట్టకపోతే ఇసుపెట్టాను వాడిని పిల్లనాలన్నట్టు ఆయన వెళ్ళిపోయి హైదరాబాద్ పోయి చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి పాదయాత్ర పాల్గొన్న తర్వాత వాని గురించి ఇంచెత్తు కూడా ఆలోచన చేయాలి అని అనుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడేమైనా చేయొచ్చు, ఇప్పుడేం చేయవచ్చు, ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. కానీ అతని ఆలోచనే చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన కిరణ్ అనేవాడు మాట్లాడినటువంటి